జనం టీవీకి సంబంధించి ఇంకొక అప్డేట్ చూస్తున్నాం. ఇమ్మడి రవి ఐబొమ్మను సృష్టించినటువంటి వ్యక్తి. మరి ఇతడు హీరోనా లేదా సినిమాలు తీసేటువంటి హీరోలు నిజమైన హీరోలా? ఈరోజు దీని మీద చాలా డెప్త్గా చర్చ మీ ముందు తీసుకొస్తున్నా. అసలు ఎవరు హీరోలు? సామాన్య ప్రజలకు సంబంధించి సినిమాలు చూపెట్టినటువంటి వ్యక్తి విలన్ అయిపోయిండు. సామాన్య ప్రజల దగ్గర రక్త మాంసాలు తిని వాళ్ళ దగ్గర టికెట్ రూపంలో ఎక్కువ ధరలు తీసుకుంటున్నటువంటి విలన్లు హీరోలు అయిపోయారు. అసలు ఏం జరుగుతుంది సమాజంలో? సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ మాటున ఎంత రాజకీయ కోణం దాగుంది, ఎంత డబ్బులు దండుకునే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారి మన జనం టీవీ స్టైల్లో మీ ముందు తీసుకొస్తా. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకే సవాల్ వేసిన వ్యక్తి, పోలీసులకే సవాల్ విసిరిన వ్యక్తి ఇమ్మడి రవి. ఇమ్మడి అంటే ఆయన ఇంటి పేరులోనే ఐ వస్తుంది, ఐలోనే ఐ బొమ్మ. పోలీసులకే బొమ్మ చూపించినటువంటి వ్యక్తి ఇమ్మడి రవి. ఐ బొమ్మ రవికి విస్తారమైన మద్దతు లభిస్తుంది సామాన్య జనం నుండి, నెటిజన్ల నుండి. కారణం సినిమా వాళ్ళ ఆగడాల మాఫియానేనా? సినిమా వాళ్ళు మాఫియా చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే ఐ బొమ్మ రవికి చాలా మంది ప్రజల నుండి మద్దతు లభిస్తుందా అంటే అవుననేటువంటి సమాధానం మనకు వినిపిస్తుంది. అది నేరమో ఘోరమో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. పేద ప్రేక్షకుడికి మాత్రం ఐ బొమ్మ ద్వారా ఉచితంగా సినిమాలు చూపించిన ఇమ్మడి రవి మాత్రం నా దృష్టిలో హీరోలకే హీరో అని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ పోస్టులు పెడుతూ ఈ ఇమ్మడి రవికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇండియన్ క్రైమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటా క్రైమ్ చేసిన వాడి గురించి పబ్లిక్ ఒక్కొక్కరు నెగిటివ్గా మాట్లాడకపోవడం, పాజిటివ్గా మాట్లాడడం. మేకప్ వేసుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లే రవి లాంటి వాడు మీ అందరికీ రియల్ హీరో. మేకప్ వేసుకొని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల నుండి టికెట్ల రూపంలో లక్షల కోట్లు దండుకుంటున్నటువంటి వ్యక్తులు హీరోలు కాదు. నిజమైనటువంటి వ్యక్తి రవే హీరో అని ఆ రవికి సోషల్ మీడియాలో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. జనం డబ్బుతో ఈ సినిమా తీసేటువంటి వ్యక్తులు సొంత ఫ్లైట్లు కొనుక్కుంటున్నారు, సొంత లగ్జరీ కార్లు, సొంత విల్లాలు, ఫామ్ హౌస్లు కొనుక్కొని లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటికి మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొని ఈ రకంగా ముందుకు పోతున్నారు. కనీసం సెంటు భూమి కూడా తన జీవితంలో సేద్యం చేయని ఈ సినీ హీరో సినిమాలలో డబ్బులు దండుకుంటూ పోతున్నాడు. సినిమాలు చూస్తూ పేద ప్రజలు డబ్బులు పారేసుకుంటున్నారు. ప్రజలు వేసే భిక్షతోనే అడుక్కుతూనే ఈ బిచ్చపుగాళ్ళు హీరోలు ఎట్లయితారు? అసలైన హీరో పేద ప్రజలకు రూపాయి లేకుండా సినిమా చూపించే హీరో నిజమైన రవే కదా అని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. మేము గర్వంగా చెప్తున్నాం, ఈ దోపిడీ వ్యవస్థ గుడ్డలూడదీసి నిల్చోబెట్టిన రియల్ హీరో ఇమ్మడి రవి. ఇలాంటివి సమాజంలో ఎన్నో రావాలి. అక్రమంగా సమాజాన్ని దోచుకునే విధవలకు సింహ స్వప్నంగా మారాలి. ఇమ్మడి రవి దోషి కాదు, టార్చ్ బేరర్, హీరో, తోపు. దోపిడీ వ్యవస్థను ఉచ్చపోయించిన మగాడు నేటితరం భగత్ సింగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొవ్వు బాలకృష్ణ కంటే, తలమాసిన నాగార్జున కంటే, బ్రోకర్ చిరంజీవి కంటే, పనికి మారిన వెంకటేష్ కంటే, తిరుగుబోతు నరేష్ కంటే, చిల్లర పవన్ కళ్యాణ్ కంటే, బేవర్స్ గాలైనటువంటి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ల కంటే, స్త్రీలను నగ్నంగా అసహ్యంగా హేళనగా చూసే ఈ దోపిడీ సమాజం కంటే, ఆ సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ కంటే, కాపీ పేస్ట్ సినిమాలు తీస్తూ కులం కంపెనీ దశ దిశలా వ్యాప్తి చేస్తూ మతం మురికిని సమాజంలో రుద్దే చిల్లర కొంతమంది హీరోల నిర్మాతల కంటే రవి 100 వాళ్ళు గొప్ప అంటూ కూడా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. నేరానికి హీరో ఎలివేషన్లు ఎందుకు? పుష్ప సినిమాలో స్మగ్లర్ హీరో, బిజినెస్ మెన్లో హీరో మాఫియా, పోకిరి సినిమాలో హీరో గ్యాంగ్స్టర్, అతడు సినిమాలో హిట్ మ్యాన్ హీరో, కంట్రీలో అండర్ వరల్డ్ హీరో, నాయక్ జులాయి ఎవడులో
బయట తిరిగే హీరోలు. టెంపర్లో అవినీతి పోలీసును సెల్ఫ్ స్టైల్గా చూపించిన హీరో. గబ్బర్ సింగ్ డి సర్దార్లో పోలీస్ కమెడీగా చూపించే సీన్లు. సినిమాలు ఏళ్ల తరబడి నేరాన్ని స్టైల్గా, పోలీసును జోక్గా, సిస్టమ్ను వీక్గా, క్రిమినల్స్ను హీరోగా చూపిస్తున్నాయి. సినిమాల్లో క్రిమినల్స్ను మాస్ ఎలివేషన్ ఇచ్చారు. స్మగ్లర్లకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. పోలీసులను హాస్యాస్పదంగా మార్చేశారు. ఇదే ఇప్పుడు రియల్ లైఫ్ రిపీట్ అవుతోంది. యువత సినిమా పాత్రలను ప్రేమించడం ఓకే, కానీ నిజ జీవితం అంతా నేరస్తులనే హీరోలుగా సెలబ్రిటీ చేయడం చూపిస్తున్నారు. ఇదే ఇమ్మడి రవి లాంటి కేసులో స్పష్టంగా కనిపిస్తుంది. పుష్ప సినిమా నుండి ఏం నేర్చుకోవాలి? హీరో అంటే స్మగ్లర్, స్మగ్లర్ అంటే హీరో. నేటి తరం చూసేటువంటి ఈ ఈ యువతరం అంతా కూడా స్మగ్లర్గా మారాలి, దందాలు చేయాలి, అవినీతి సొమ్మును సంపాదించాలి. ఇట్లాంటి సందేశాత్మకంగా చిత్రాలు సొసైటీకి ఇస్తే దానిని చూసి యువత ఎలాంటి రియాక్షన్ ఇస్తారు అనేటువంటిది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని జోడిస్తూ సోషల్ మీడియాలో నేను చదివినటువంటి పోస్టులను పెడుతున్నారు. సినిమాల్లో చూసిన యాటిట్యూడ్ను నిజ జీవిత క్రిమినల్స్ మీదే వేసి మద్దతు ఇస్తున్నారు. నిర్మాతలారా, దర్శకులారా, మీరు వేసిన మాస్ ఎఫెక్ట్స్, మీరు ఇచ్చిన క్రైమ్ గ్లామర్, మీరు చూపించిన పోలీస్ హ్యూమిలియేషన్ ఇప్పుడు రియాలిటీలో మీ ముందే నిలబెడుతుంది. మీ వల్ల ఈ జనరేషన్ యొక్క మోరల్ లెన్స్నే చెడగొడుతుంది కదా. వాస్తవమే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేటువంటి వాస్తవ ముచ్చట్లన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చిన. మరి వాస్తవంగా దోపిడీ చేసే వాళ్ళంతా ఇండస్ట్రీని ఆక్రమించుకొని టికెట్లు దారుణంగా పెంచుతుంటే, యానిమల్ లాంటి జుగుత్సాపరకమైన సినిమాలు యథేచ్ఛగా తీస్తుంటే నియంత్రించలేని పోలీస్ బాసులు ఐబొమ్మ ఓనర్ని మాత్రం పెద్ద క్రిమినల్ని పట్టుకున్నట్టు అది చేయడం హాస్యాస్పదమే. సజ్జనార్ గారు పేదల్ని మాత్రమే ఎన్కౌంటర్ చేసే పెద్దోళ్లకు అండగా ఉండడం అనే బూర్జువా లక్షణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడట. ఇక ఇంటర్నేషనల్ టెర్రరిస్టును పట్టుకున్నట్టు సినిమా పెద్దలందరూ హాజరైపోవడం, రాష్ట్రంలో ఇంకేం ప్రజా సమస్యలు లేవన్నట్టు అన్ని పక్కనెట్టి మనం బరంపురం అన్నట్టు బూత్ సినిమాలతో సంఘ వ్యతిరేక శక్తులనే హీరోలుగా చూపించే ఇండస్ట్రీ పెద్దలతో అతి చేయడం, వ్యవస్థలన్నీ ఎప్పుడు దోపిడీ పక్షమే అనే మాటలు నిజం చేయడమే కాక మరేంటి అనేటువంటి క్వశ్చన్లు కూడా వస్తుంది. నిజంగా ఐబొమ్మ రవి దొరకగానే అంతర్జాతీయ తీవ్రవాది దొరికినట్టు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వీళ్ళందరినీ పక్కన పిలుచుకొని సజ్జనార్ వాటిని పరిశీలిస్తున్నాడు. వాళ్ళని పిలవాల్సిన అవసరం ఏముంది? మీ డిపార్ట్మెంట్ పని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళని పిలవాల్సిన అవసరం ఏముంది? ఇట్లా పట్టుబడినటువంటి ఐబొమ్మ రవి ఇంకేం చెప్తున్నాడంటే, నా భార్య నా అత్త వల్లే నేను ఇలా అవ్వడానికి కారణం వాళ్ళే. ఐబొమ్మ రవి చెప్తుండు. పోలీసుల ముందు తన ఆవేదనను వ్యక్తం చేసిండు. ఏంటి? పోలీస్ విచారణలో ఐబొమ్మ రవి భావోద్వేగంతో కూడినటువంటి కొన్ని మాటలు మాట్లాడినట. ఏం మాటలు అనేటువంటి విషయాన్ని కూడా మీ ముందు తీసుకొస్తా. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మామూలు డిగ్రీ పట్టా పొందిండంట. జీవితంలో చాలా ఒడిదొడుకులు చూసిన, వెబ్ డిజైనర్గా నా కెరీర్ మొదలుపెట్టిన, తల్లిదండ్రులు విడిపోయారు, మా నాన్న ఒక చిన్న బ్యాంకు ఉద్యోగి, గత ఏడాదే నా చెల్లి పెళ్లి చేశా, నా జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నాకు భయం, బాధ్యత మరింత పెరిగింది, నా ప్రేమ పెళ్లికి సహకరించిన వల్లే నన్ను ఎందుకు పనికిరావు అని సమాజంలో అందరి ముందు అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయట. సో నా భార్య అత్త సమాజం మాటలు నమ్మేవారు, సమాజం మాటలు అయినా విని వదిలేసి వాణ్ణి, కానీ నా భార్య అత్త మాటలు సహించలేకపోయా. వెబ్ డిజైనర్గా మొదట్లో నా జీతం చాలా తక్కువ వచ్చేది, అది నా కుటుంబానికి సరిపోయేది కాదు, కానీ నా భార్య అత్తగారికి అవసరానికి డబ్బులు ఇవ్వలేకపోయాను. వాళ్ళ బాధ ఒత్తిడి చూడలేక నా వెబ్ డిజైనర్ అనుభవంతో నేను ఐబొమ్మ వెబ్సైట్ను ప్రారంభించాను. ఐబొమ్మ ద్వారా సినిమా ప్రింట్లను అందులో పోస్ట్ చేసేవాడిని. 2021 రెండవ కోవిడ్ సమయంలో నా ఐబొమ్మ వెబ్సైట్కు విపరీత ఆదరణ లభించింది. ఒక సమయంలో నా మొదటి సంపాదన బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా సంపాదించిన డబ్బు అక్షరాల 75 లక్షలు. ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. ఇంటికి వెళ్ళి నా భార్య అత్తకు నేను సంపాదించిన ఘనత ఆధారాలతో చూపిస్తే కూడా నన్ను నమ్మలేదు. నా భార్య వారి అమ్మ మనసులో నన్ను వదిలించుకోవాలి అని ఉంది, అర్థమైందట ఇతనికి. నేను ఈ దారిని ఎంచుకోవడానికి ముఖ్య కారణం నా భార్యే, అత్తే. ఎన్నోసార్లు నన్ను ఏడిపించారు, సమాజంలో నా మీద చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఇవ్వని సంపాదన లేకపోవడం అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది
వాళ్ళ దారిలో నేను లేకపోవడం వల్ల అని. ఆ రోజు నేను నిర్ణయించుకున్న డబ్బు ఎంత ముఖ్యమో అని. ఈరోజు నేను మీకు దొరికిపోవడానికి కారణం కూడా వాళ్ళే అని నాకు తెలుసు అంటూ సమాధానం చెప్పిండట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? పోలీస్ డిపార్ట్మెంటో లేకపోతే సిపి సజ్జనార్ గారో వాళ్ళు పట్టుకొచ్చింది కాదు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కూపీలాగి పట్టుకొచ్చింది కాదు. వీళ్ళ భార్యనే, ఇమ్మడి రవి భార్య ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఆయన తెలంగాణకు హైదరాబాద్కు వస్తున్నట్టు గ్రహించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసిరు అనేటువంటిది ఇమ్మడి రవి ఆరోపిస్తున్నాడు. సో మొత్తంగా ఇక్కడ ఇమ్మడి రవిని సపోర్ట్ చేయడం అని కాదు, కానీ ఇమ్మడి రవినే అంత క్రూరంగా చూసినప్పుడు సినీ ఫీల్డ్ ఇండస్ట్రీ మాటున అనేక ఘోరాలు జరుగుతున్నాయి, అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాక్షాత్తు రవి వచ్చి నాదే తప్పు అని ఒప్పుకున్నా కూడా జనాలు ఒప్పుకుంటట్లేరు. రవినే మెచ్చుకుంటున్నారు, సినీ ఫీల్డ్ వాళ్ళని తిడుతున్నారు. ఎందుకు అంటే 1001 కోట్ల సినిమా బడ్జెట్తో ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఏదో వస్తుందనేటువంటిది ఇన్ఫర్మేషన్. దాంట్లో ప్రియాంకకి 30 కోట్లు, కీరవాణికి 30 కోట్లు, రాజమౌళి వైఫ్కి 70 కోట్లు, కీరవాణి భార్యకి 30 కోట్లు, రాజమౌళి తండ్రికి 100 కోట్లు, రాజమౌళికి 300 కోట్లు, మొత్తం 660 కోట్లు రాజమౌళి ఫ్యామిలీకే పోతున్నాయి. కీరవాణి రాజమౌళి వీళ్ళకే పోతున్నాయి. మొత్తం సినిమా బడ్జెట్ ఎంత మరి? 1100 కోట్లు. అంటే ఇందులో 660 కోట్లు తీసేస్తే 440 కోట్లలో 300 కోట్లు గ్రాఫిక్స్కే వెళ్తాయట, 140 కోట్లు ప్రొడక్షన్కి. సినిమా టికెట్ ధర 1000 రూపాయలు. సామాన్యుడు ఎలా వస్తాడు సినిమాకి? అంటే సగానికంటే ఎక్కువ ఈ హీరోలు, ప్రొడ్యూసర్స్, వీళ్ళే తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర దోసుకొని? ఈ సినిమా చూసేటువంటి సామాన్య ప్రజల దగ్గర దోసుకొని వీళ్ళే ఒక్క సినిమాకు 100 కోట్లు 200 కోట్లు వీళ్ళు హాయిగా ఏసీలో కూర్చొని తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకొని, వీళ్ళు తీసుకునేటువంటి డబ్బులు తగ్గించుకొని తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీసి టికెట్ రేట్లు తగ్గిస్తే జనం సినిమా హాళ్లకు ఎందుకు రారు? సినిమా రేట్లు పెరగడం వల్లనే జనాలు సినిమాకి వస్తలేరు. దాంట్లో ఉన్నటువంటి తినుబండారాలు కావచ్చు, లేదా వెహికల్ పార్కింగ్ ఛార్జీలు కావచ్చు, డ్రింక్స్ వాటర్ బాటిల్ ఛార్జీలు కావచ్చు, పైకి వెళ్ళిపోతాం. సో సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు ఉంటే ఎందుకు జనాలు సినిమా హాల్కి ఎందుకు రాలేదనేటువంటిది మన ప్రశ్న. మొత్తం మీద తీసుకునే వాళ్ళు 100 కోట్లు ఏసీలలో కూర్చొని తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళేది తక్కువ. సో ఇక్కడ సామాన్య ప్రజలకు సినిమాను అందుబాటులో తీసుకొచ్చిండు రూపాయి ఖర్చు లేకుండా ఐబొమ్మ రవి. సో ఇక్కడ మనం ఇద్దరు దొంగలే, కాస్త మంచి దొంగ, కాస్త చెడు దొంగలు అనేది చూస్తారు. ఐబొమ్మ రవి కొంచెం మంచి దొంగ, ఈ మిగతా హీరోలు, హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇదంతా కూడా చెడ దొంగలు. ఇట్లా సమాజం చూస్తుంది.